వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఉంది అప్పుడు కూడా. సో దాన్ని కావాలని రకరకాల రూపాల్లో వక్రీకరించారు. ఇప్పుడు సిట్ ఏం చెప్పింది, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్కి అనుబంధంగా ఉన్న నేషనల్ డైరీ రీసెర్చ్ హర్యానా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ గుజరాత్, వీళ్ళందరి పరిశోధనల ఆధారంగా ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని ధృవీకరించలేదు. ఇది నెంబర్ 1 పాయింట్. 2, కల్తీ జరగలేదని మాత్రం అనలేదు, కల్తీ జరిగిందని చెప్తున్నారు, అందరూ డౌట్ లేదు. సో అదేదో క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ వాళ్ళు చెప్పుకుంటే కూడా అది నిజం కాదు. క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా 2019-2024 మధ్య కాలంలో పాలు లేకుండా, మీగడ లేకుండా, వెన్న లేకుండా నెయ్యి క్రియేట్ చేశారు అన్నది ఆరోపణ. ఎలా క్రియేట్ చేశారంటే కొద్దిపాటి నెయ్యి తీసుకొని, బీటా కెరటిన్ తీసుకొని, రకరకాల పామ్ ఆయిల్ తీసుకొని, ఇతర రకాల ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్ అంటారు రసాయనికాలు తీసుకొని, ఇవన్నీ కలిపి నెయ్యి తయారు చేశారన్నది ఆరోపణ సెట్ చేసింది, ఛార్జ్ షీట్లో చెప్పింది. అది కూడా ఫైనల్గా విచారణలో తేలాలి. ఛార్జ్ షీట్ ఇది ఇప్పటి వరకు, ఇక విచారణ కాదు, ఇది కోర్టు జడ్జిమెంట్ కాదు, మనం గమనించాలి. ఫైనల్గా కోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుందని పాయింట్. ఛార్జ్ షీట్ టైంలోనే జంతుకోవని కొట్టిపడేశారు, పాయింట్ అది. ఛార్జ్ షీట్లో కూడా జంతుకోవని రాయలేదు, జంతుకో కొట్టేశారు. సో జంతుకోవను కొట్టేశారు. మరి ఎందుకు? ఇప్పుడు జంతుకోవని జరిగిన ప్రచారానికి ఎవరు బాధ్యత వహించాలి? సో ఇప్పుడు ఇక వైసీపీ దాన్ని ఇంకో లెవెల్కి పట్టుకోవాలి, కల్తే జరగలేదు అనే రకాల వాళ్ళు చెప్తున్నారు. అందువల్ల మీ రాజకీయ క్రీడకు తిరుమలను వేదికగా చేసుకున్నారు. తెలుగుదేశం వైసీపీల మధ్య పంచాయతీని మీరు కోట్లాది హిందువుల మనోభావాలపై దాడి చేస్తున్నారు. మీరు రాజకీయాలు వేరే వాటి మీద పెట్టుకోండి, అనేక అంశాలు ఉన్నాయి కదా. ఆ పడిమాల కల్తీ మద్యం ఉంటుంది, ఇసుక ఉంటుంది, మట్టి ఉంటుంది, మన్ను ఉంటుంది, దుమారం ఉంటుంది. మీరు రోజు అనుకోండి, మీరు ఏమనగండి, మాకు అభ్యంతరం లేదు. దేవుణ్ణి మొదలేయండి, దేవుని ప్రసాదాన్ని 2 చేతులు జోడి చెప్తున్నా. అయ్యా దేవుని ప్రసాదం వదలండి అయ్యా, రాజకీయాలకు వేరే దాంట్లో చూసుకోండి. పనికిమాల చాలా ఉంటాయి కదా రాజకీయాలకు. దేవుడే దొరికిందా? దేవుని ప్రసాదమే దొరికిందా? ఇంకా రాజకీయాలు 10% ఉండొచ్చు కదా అని నిన్న టీడీపీ అనుకూల మీడియాలో చర్చలు. విచిత్రంగా అరే వాళ్ళేసిన సీట్లోనే రూల్ అవుట్ చేసినాక ఇంకా ఉండొచ్చు, జంతుకోవే కలిసి ఉంటుంది. అదే లడ్డూను గౌరవించడం అవుతుంది. అది ఇప్పటికైనా జరిగిన పొరపాటు జరిగింది, తొందరపడి మేము అనుకున్నాం జంతుకోవని. అయ్యా జంతుకోవు లేదని ముఖ్యమంత్రి ఒక మాట చెప్పచ్చు కదా గౌరవంగా. నేనే పొరబడి అన్నాను, అది నిజం కాదు, కానీ నెయ్యి కల్తీ మాత్రం జరిగింది, కెమికల్ కల్తీ. నేను కెమికల్ కల్తీ జరిగితే జంతుకోవు అనుకున్నానని చెప్పండి. కనీసం అదన్నా, కనీసం పశ్చాత్తాపాన్ని మించింది లేదు కదా, ప్రాయచిత్తాన్ని మించింది లేదు కదా. మీరు దేవుడు క్షమిస్తాడు కదా, ఏదో పొరపాటు జరిగింది, ముఖ్యమంత్రి అయిన మనిషే తొందరపడి అనుకున్నాడు అనుకోవచ్చు కదా. సో వాళ్ళు ఇప్పటికీ డిఫెండింగే, 2 పార్టీలు డిఫెండింగే. అయ్యా మీ రాజకీయాల కొరకు దేవుని ఎందుకు వాడతారు? అసలు దేవుడి కొరకు రాజకీయం చేసే పార్టీ ఏమో అసలు మాట్లాడదు దీనిపైన. వాళ్ళేమో వాళ్ళ అధికారంలో బాగా కనుక వాళ్ళు దీని గురించి మాట్లాడరు. సో వాళ్ళు మిగతా దేశమంతటా దేవుడి కొరకు రాజకీయం చేస్తారు, ఇక్కడ మాత్రం చేయరు. వాళ్ళు అడగాలి కదా, జంతుకోవు కలవకపోయినా కలిసినండి చంద్రబాబు నాయుడు ఎలా అన్నాడు, ఏ బేస్ మీద అన్నాడు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది కదా. మీరు సుప్రీంకోర్టు గూగుల్లో కొట్టండి, వస్తుంది లైవ్లో సుప్రీంకోర్టు ఆన్ తిరుమల లడ్డు అని వస్తుంది. అందులో క్లియర్గా చెప్పారు, ఇంకా నిర్ధారించక ముందే ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారని. అప్పటికి ఇంకా ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు. విచిత్రం ఏంటంటే మీకు ముఖ్యమంత్రి బయట మీరు చంద్రబాబు నాయుడు చెప్పే బయట వరకు ఇంకా అసలు అప్పటికి ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు, కేసే పెట్టలేదు. కేసే పెట్టకముందు విచారణ జరగకముందు ఎలా అంటారు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే వచ్చి జంతుకోవు లేదు. మీరు ఇప్పటిదాకా చేసిన ప్రచారం అంతా ఏమైంది? సో క్లియర్గా అర్థమవుతుంది కదా, దేవుని కోసం కాదు ఇది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తితో చేస్తున్నది కాదు, లడ్డు పవిత్రతను ఎస్టాబ్లిష్ చేయడానికి కాదు, కోట్లాది భక్తుల కొరకు కాదు, కేవలం మీ రాజకీయాల కొరకు చేస్తున్నారు. ఈ ఓట్ల వేటలో ఆఖరికి దేవుడు కూడా మీకు ఆయుధమయ్యాడు, తిరుపతి లడ్డు కూడా ఆయుధమైంది. ఇప్పటికైనా దాన్ని క్లోజ్ చేయండి, ఆ దుకాణం బంద్ చేయండి, తేల్చండి ఆ గిమికలా ఇంకోట ఏదో తేల్చండి, ఎవడు చేశాడో తేల్చండి, వాడిని తీసి లోపలేయండి. ఇక నుంచి దీని మీద మాట్లాడకండి. దీనివల్ల ఏమవుతుంది? హిందూ ధర్మం, హిందూ మతం పైన మా పవిత్రత మీద అవిశ్వాసం పెరుగుతుంది. స్టాప్ దిస్ నాన్ సెన్స్ అంటున్నాను, క్లోజ్ చేయండి. ఏది కలిసిందో తేల్చండి, వాడికి ఎంత కఠినమైన శిక్ష అంతే, మాకే అభ్యంతరం లేదు. కానీ దీన్ని సాగదీసి 5 ఏళ్ళు నెక్స్ట్ ఎన్నికల వరకు మేము మాట్లాడుకుంటూనే ఉంటాం, మాకు అది ఓట్లు అవసరం, నెక్స్ట్ ఎలక్షన్ల వరకు ఏది తేల్చాం, ఇదంటాం, అల్టిమేట్గా తిరుమల లడ్డు బదనాం చేస్తాం. సో ఏంది దరిద్రం ఇది?
సరే అనేది ఏంటంటే 2029 దాకా నడుపుతుంది, చూడండి మీరు ఈ సినిమా. ఖచ్చితంగా సార్. ఏం సినిమా అండి ఇది? స్టాప్ ఇట్. నేను అంటున్నా, ఈ శిక్ష విధించేది అంటలేను, నాకు తెలియదు ఏ కల్తీ జరిగిందో. కల్తీ జరగలేదు అంటానికి నేనే వైసీపీ కార్యకర్తను కాదు, నాకేం కర్మ పట్టింది. కల్తీ వైసీపీ వాళ్ళు చేస్తే తీసి వాళ్ళ జైలు పడేయండట, వాళ్ళ శాశ్వతంగా జైల్లో ఉంచండట. కానీ తేల్చాల్సింది మీరే కదా, మేం కాదు కదా. మాకెలా తెలుస్తుంది? మేము ప్రభుత్వంలో ఉన్నామా? మాకేమైనా నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందా నా దగ్గర? నాకు ఎలా తెలుస్తుంది? మీరే చెప్తున్నారు జరగలేదు, జంతుకు జరిగిందని ఒకసారి అన్నారు, జరగలేదని ఇంకోసారి అంటున్నారు. జరిగిందా జరగలేదా ఇప్పటికి అనుమానం వ్యక్తం చేస్తున్నారు, జరిగే ఉండవచ్చు అని కావాలని ప్రచారం చేస్తున్నారు. అది ఏంటంటే దరిద్రం, జంతుకోవేంది దరిద్రంగా మాట్లాడుకోవడానికి కూడా మనసు చాలా